నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఆచన్పల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ గత నెల 29న కాకతీయ విద్యాసంస్థలో 9వ తరగతి చదువుతూ అనుకోని పరిస్థితుల్లో మరణించడం జరిగింది. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి భాస్కర్ రెడ్డి కాకతీయ విద్యాసంస్థపై కేసు నమోదు చేయడంతో విద్యాసంస్థ యాజమాన్యం ఒత్తిడికి పాల్పడింది. బాధిత కుటుంబంపై కేసు ఉపసంహరించుకునేలా ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులను బెదిరించారు. తల్లిదండ్రులపై ఆస్తి సెటిల్మెంట్ కోసం ప్రెజర్ వస్తూ ఉండగా డయల్ 100కు సమాచారం ఇచ్చారు. 5 మంది వ్యక్తులను కాకతీయ విద్యాసంస్థ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జశ్వంత్ మామ రవిశంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ ఘటన మరింత విచారణకు దారితీస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంతలోకే వాళ్ళ మదరు బాబుకు బాగలేదన్నారు కదా, నేను పైనకు పోయి తీసుకొని వస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఆ బాబే వస్తాడు, ఈ యొక్క స్కూల్ యాజమాన్య రూల్స్ ప్రకారం మీరు పైనకు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మమ్మల్ని నిలువరించడం జరిగింది. ఇంతలోకే వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత కింద తీసుకొస్తున్నట్లుగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో బాబు కింద పడి ఇమ్మీడియట్గా హుటాహుటిన పడిపోయాడు అని చెప్పేసి గట్టిగా అరవటం జరిగింది. ఇంతలోకే మేము పరిగెత్తుకుంటూ మా బాబు దగ్గరికి చేరుకున్నాం. చేరుకునేలోకే ఆ బాబు అప్పటికే నాకు తెలిసి ప్రాణం కోల్పోయి ఉండొచ్చు. మమ్మల్ని ఆ విధంగా క్రియేట్ చేసి హాస్పిటల్కి బాబుని తీసుకెళ్లాలని చెప్పేసి మమ్మల్ని ప్రయత్నపూర్వకంగానే వాళ్ళు ఈ క్రియేట్ చేశారు దాన్ని మొత్తాన్ని. ఇమీడియట్గా మేము ఏం చేశామంటే ఆ బాబుని తీసుకొని స్పృహ కోల్పోయినట్లుగా ఉన్నటువంటి అకస్మారక స్థితిలో ఉన్నటువంటి మా బాబుని తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నేను నా భార్య మాత్రమే ఇద్దరము మా చేతులతోటి పట్టుకొని తీసుకొని వెళ్ళాము. అక్కడ నుంచి ఏ విధమైనటువంటి స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్కి సంబంధించినటువంటి ఎవరికి అని మాతోటి హాస్పిటల్కి రాలేదు. అక్కడ నుంచి 2 నిమిషాల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. చేరుకొని కరెక్ట్గా 10 గంటలకు అక్కడికి చేరుకున్నాము. చేరుకోగానే 2 నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అత్యవసర చికిత్స కోసం అని తీసుకొని వెళ్ళి ఈసీజీని తీయడం జరిగింది. ఈసీజీలో ఎటువంటి చలనము లేకుండా ప్లేన్ రావడం జరిగింది. ప్లేన్ రాగానే అక్కడ డాక్టర్స్ అన్నారు, అయ్యో మీ బాబు ఇక లేరండి, ఆల్రెడీ అర్ధగంట 30 గంట అయిపోయిందండి, చనిపోయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మాకు. ఇంతలోకి ఆ మాట వినగానే వాళ్ళ మదర్ ఇమ్మీడియట్గా కుప్పకూలిపోవడం జరిగింది. మాకు కూడా ఎటువంటి ఆలోచన శక్తి లేకుండా మేము ఏం చేస్తున్నామో మాకు అర్థం కాని స్థితిలోకి మేము వెళ్ళిపోయాము. ఇంతలోకే అక్కడికి ఒక 10 నిమిషాలలో నేను మా బంధుమిత్రులకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పేసి మా బంధుమిత్రులకు బోధన కాల్ చేయడం జరిగింది. కాల్ చేయగానే వాళ్ళు ఒక 40 మినిట్స్ లోపు అక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకునే లోపే వితిన్ మా బాబు చనిపోయిన 10-15 నిమిషాల్లో మమ్మల్ని ఒక 20-30 మంది పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. అంతేకాకుండా కాలేజీ చుట్టూ కూడా ఒక 50 మంది పోలీసులు బందోబస్తు పెట్టుకోవడం జరిగింది. అక్కడే మాకు మా యొక్క మొదటి అనుమానం అనేది స్టార్ట్ అయింది. ఎందుకోసమంటే ఏదీ లేకపోతే వాళ్ళు ఎటువంటి మిస్టేక్ జరగకపోతే ఇంతలోకే అక్కడ ఆ విషయాలను తెలుసుకొని ఒక 20-30 మంది పోలీసుల్ని మా చుట్టుముట్టడము, ఒక సిఐ ర్యాంకు, ఒక ఎస్ఐ ర్యాంకు, తర్వాత కాసేపట్లోని ఏసీపీ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇంత పకడ్బందీగా మమ్మల్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతేకాకుండా ఎటువంటి మీడియా సంస్థలు కూడా అక్కడికి చేరుకోకుండా మమ్మల్ని కట్టుదిట్టం చేసేసి బ్లాక్ చేసేసి శాంతి భద్రత సమస్యలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని బాగా ఫోర్సబుల్గా పోస్ట్ మార్టంకి తీసుకొని వెళ్ళి ఆ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి బోధనకి మమ్మల్ని తరలించడం జరిగింది. ఇంతలోకే మాకు ఈ తరువాత జరిగినటువంటి పరిణామాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇదంతా జరిగే విధంగా ప్లాన్ చేసి మమ్మల్ని అక్కడ స్కూల్లోనే శవం ఉంటే వీళ్ళు దింగాన చేసేస్తారని చెప్పేసి అనుకొని మమ్మల్ని మా తల్లిదండ్రులు వాళ్ళకు ఉండేటువంటి భయాన్ని క్యాష్ చేసుకొని ఆ భయంలోనే మమ్మల్ని పిల్లగాడిని తీసుకొని వెళ్ళే విధంగా ప్రయత్నం చేశారు. ఈ విధంగా చేయటమే కాకుండా మరలా మా మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా ఈ మధ్య తెలుస్తున్నది. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. ఈరోజు మార్నింగ్ ఉదయం 9 గంటల సమయంలో మాకు ఒక డయల్ 100 కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఆచనపల్లిలోని దీపక్ స్ట్రీట్ ఎదురుగా గల్లీలో ఒక 5 వ్యక్తులు వచ్చి వాళ్ళని థ్రెటనింగ్ చేస్తారని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మాకు. మేము వెంబటే నేను నా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు. అక్కడ జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ 9th క్లాస్ చదువుతున్న బాబు కాకతీయ స్కూల్లో పోయిన నెల 29th నాడు చనిపోవడం జరిగింది. దాని మీద 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. దాని సీక్వెన్స్లో భాగంగానే ఇవాళ కాకతీయ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక 5 వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే మేము ఇమ్మీడియట్ రష్ అయ్యి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది.
వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దాని ద్వారా విచారించి ఈ ఏదైనా దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.